కేసీఆర్కు భూపాలపల్లి కోర్టు తాకిదులు. భూపాలపల్లి కోర్టు ఇచ్చింది, కానీ కాళేశ్వరం మీద ఇచ్చినటువంటి ఇప్పటిదాకా ఇచ్చినటువంటి కమిషన్లు, ఆ వివరాలు, కాళేశ్వరం పెద్ద అడావుడి జరిగింది. 9 నెలలు అయిపోయింది. ఇప్పటిదాకా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరము, ఫోన్ ట్యాపింగు ఏ ఒక్క అంశంలో కూడా కొలిక్కి రాలేదు. సో ఇక్కడ ప్రతిపక్ష నాయకులు, అధికార పక్ష నాయకులు ఒక్కటైపోయారనేటువంటి అనుమానం మాత్రం వస్తుంది. మస్తు అన్యాయం జరిగింది, మస్తు అవినీతి జరిగింది, కేసీఆర్ కుటుంబాలు లక్షల కోట్లు దోసుకున్నాయని ఒక్కటి కూడా రుజువు చేయలేకపోయారు. అయితే వాళ్ళు దోసుకున్న తప్ప, లేకపోతే మీరు ఆరోపించింది తప్ప, వాళ్ళు దోసుకున్నా వాళ్ళు ఒకటైపోయినరా? ఈ విషయాలపైన ప్రజలకు స్పష్టమైనటువంటి విషయం చెప్పాలి. కేసీఆర్ కాంగ్రెస్ ఒకటైపోయిందా? కాంగ్రెస్తో ఒప్పందం ఒకటైపోయిందా? కాంగ్రెస్తో ఒప్పందం కుదుర్చుకున్నారా? ఈ విషయాలపైన స్పష్టమైనటువంటి ప్రకటన కాంగ్రెస్ సర్కార్ చేయాలి. అధికారంలో ఉంది కాబట్టి అధికారంలో రాగానే కేసీఆర్ జైలుకి, కవిత జైలుకి, కేటీఆర్ జైలుకి అని అనేక సందర్భాల్లో అన్నారు. ఊచలు లెక్క పెట్టాల్సిందే, శిక్ష తప్పదు అని అనేక సందర్భాల్లో చెప్పారు. కానీ 9 నెలలు అయిపోతే ఒక ఐపీఎస్ ప్రభాకర్ రావు గారిని పట్టుకురాలేకపోతున్నారు. ఆ ట్యాపింగ్ కేసు అటైపోయింది, ఈ కేసు ఇటైపోయింది, కాళేశ్వరం కేసు ఇంకా విచారణ ఆ దశలోనే ఉన్నది, ఆ విద్యుత్ ఒప్పందాలు అటైపోయినాయి, మిషన్ భగీరథ అటైపోయింది, నయీం కేసు అటైపోయింది, మియాపేరు కేసు ఇటైపోయింది, డ్రగ్స్ కేసు ఇంకెటు పోయిందో తెలియదు. అన్ని కేసులు మూలకు పడ్డాయి. కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఆ కేసులను ఒక్కటి కూడా తీయలేదు. ఆ బీఆర్ఎస్ వాళ్ళని కాపాడుతున్నది కూడా కాంగ్రెస్ సర్కార్ అని చెప్పాక తప్పని పరిస్థితి.